జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. మనందరి బృహత్తరమైనటువంటి కలను తీర్చడానికి గౌరవనీయులు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభకర ఘనకర సుందర స్వాగతాన్ని మీ అందరి హర్షాతిరేకాలతో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ సాలిజమాల గారి తొలి పలుకులతో స్వాగతోపన్యాస సందేశం అందించాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రతి మనిషికి ఓ ఇల్లు ఉండటం అతని హక్కు. అది కేవలం సౌకర్యం కాదు, గౌరవానికి ప్రతీక కూడా. ఇల్లు అనేది మనిషి కలలకు పునాది. ఆ పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంకు సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, రాష్ట్ర పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి, ఏపీ హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారికి, సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హౌసింగ్ అజయ్ జైన్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి సురేష్ కుమార్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మరి ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం. సార్, ఈ రోజున మనము సుమారుగా 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తున్నాం లబ్ధిదారులకి. అదేవిధంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో 10,000కు పైచిలుగా టిట్కో గృహాలను 735 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టి పూర్తి చేయడం జరిగింది. నేడు నాయుడుపేట నందు 2064 టిట్కో గృహాలను మీ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ పథకం కింద జిల్లాలో 16,000 ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ఇందులో సూళ్ళూరుపేట నియోజకవర్గంలో 4,260 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి వీటన్నిటిని కూడా మీ చేతుల మీదుగా ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి పాలు పంచుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి జిల్లా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారు గౌరవ మంత్రివర్యులు హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీద 2.5 లక్షల ఇళ్లలో గృహప్రవేశాల కార్యక్రమం. ఒక 3 నెలల క్రితం 3 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ 2.5 లక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. మన గ్రామాల్లో మనం కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం.
ఆ కుటుంబ పెద్ద తన సుఖాల్ని కోరికల్ని కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకుని రోజుకి 15-18 గంటలు కష్టపడి తన కుటుంబాన్ని పైకి తీసుకువెళ్ళాలి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఒక గౌరవం లభించేటట్లు చేస్తారు. మనందరం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. తర్వాత ఎవడో వస్తాడు ఇల్లరికపాలుడు, వచ్చేసి నేను చాలా పెద్ద పోటుగాడిని, నేను మామయ్య అంతా కూడా మిమ్మల్ని సరిగ్గా చూడలేదు అని అత్తగారికి ఒక నెక్లెస్, అదేవిధంగా మరదలకు ఒక నెక్లెస్, బావమరిదికి ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టి మొత్తం నేను ఈ కుటుంబాన్ని బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్ళగలనని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తాడు. ఆఖరి పరిస్థితి ఏమిటంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావటానికి కుటుంబ పెద్ద ఏదైతే కష్టపడ్డాడో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయి ఆఖరికి అప్పుల పాలైపోయి రోడ్ల మీద పడే కుటుంబాల్ని మనం చాలామందిని చూసుంటాం. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-14 మధ్యలో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి ఆర్థికంగా ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితిగా నెట్టేసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. మీరందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మకంతో మీరు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 164 సీట్లు విజయాన్ని మరి వారికి అందించారని చెప్పేసి మనం చేస్తాను కూటమి పార్టీలకి. కానీ తప్పైతే క్షమించమని సార్ని కోరుకుంటూ, మీరు 164 సీట్లు ఇచ్చినా కూడా ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అది నా అభిప్రాయం కూడా మనవి చేస్తామని నేను. దానికి కారణం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. కానీ ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంలో జరగని విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసేసి ఎటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి 15-20 తారీఖుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి, అదేవిధంగా కాంట్రాక్టర్లకి, కాలేజీలకి, హాస్పిటల్స్కి మన డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి, కాంట్రాక్టర్లకి కొన్ని వేల కోట్లు అప్పులు ఉన్న పరిస్థితి, అదేవిధంగా అవకాశం వచ్చిన చోట్లలో కూడా అప్పులు చేసేసి బ్యాంకుల దగ్గర నుంచి, ఒకవేళ బ్యాంకులు కనుక అప్పులు ఇవ్వకపోతే లేదు పర్వాలేదు మీకు ఎంత వడ్డీ కావాలంటే అంత వడ్డీ వేసుకోండి అని చెప్పేసి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం. అదేవిధంగా మీ అందరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే